కావలి పట్టణ ప్రజానికాన్ని అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజున రంగరంగ వైభవంగా కార్యకర్తల కేరింతల మధ్య అభిమానుల కోలాహలాల మధ్య పట్టణ ప్రజల స్వాగత సత్కారాల మధ్య వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తల మధ్య ఈ రోజున సృష్టికి కారకులు ఇద్దరు, ఒకరు రవి, ఇంకొకరు చంద్రుడు. రాత్రి వెన్నెలిచ్చేది చంద్రుడు, పగలు వెలుగునిచ్చేది రవి. ఆ ఇద్దరు కలగలిపితే మన రవిచంద్ర యొక్క పౌర సన్మానానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన కావలి అదృష్టం మన రవిచంద్రని అభిమానించి మన రవిచంద్రని సన్మానించాలి, వారి యొక్క కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో తెలుగుదేశం గుర్తించి జనరల్ సెక్రటరీని చేస్తే మన కావలికి వచ్చి ఇద్దరి మంత్రివర్యులు ఈరోజు వారిని సన్మానించడానికి ఈరోజు వాళ్ళిద్దరూ వచ్చినందుకు ఇద్దరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ నమస్కారం కావలి నియోజకవర్గాన్ని మీకు తెలియజేస్తూ మీరిద్దరూ వచ్చినందుకు ఒకరు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, నాకు ఈ రోజున మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. నా రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మెట్టు ఎక్కడానికి నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురని మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కావలిలో సభ అంటూ జరిగితే వారిద్దరిని తీసుకురావాలి, అది కూడా రవిచంద్రుడు పదవిలో ఉన్నప్పుడే తీసుకురావాలి. అప్పుడే ఈ కావలికి నిండుతనం, ఈ కావలికి ఆనందదాయకం, ఈ కావలికి పులకిస్తుందని ఈ రోజున మన రవిచంద్రకి ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాతనే మొట్టమొదటి మంత్రులు కావలికి తీసుకొచ్చి ఈరోజు సెల్ఫీ పాయింట్ మధ్య నెత్తిన జెండా ఎగురుతున్న వేళ ఐ లవ్ కావలి అనేటువంటి నినాదంతో ఉన్న వేళ ఇంతమంది మహనీయులు వచ్చినటువంటి సందర్భంలో మన రవిచంద్రని మనం సత్కరించుకోవటం, మనల్ని మనం సత్కరించుకోవటమే, ఈ కావలనే సత్కరించుకోవటం, ఈ కావలలో ఉన్న 2,43,000 ఓటర్ల యొక్క సన్మానంగా భావించాల్సినటువంటి సమయం ఇదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఈ రోజుల్లో రాజకీయ అవసరాల కోసం ఏ గొడుగుకు ఆ గొడుగు ఎత్తేటువంటి కాలంలో నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవని ధైర్యంతో పెదాల మీద చిరునవ్వు, హృదయంలో నిండా ధైర్యాన్ని నింపుకొని 24 క్యారెట్ల బంగారం ఉన్న ఏకైక తెలుగుదేశం నెల్లూరు జిల్లా వాసిగా ఉన్నాడంటే అది ఒక రవిచంద్రే. అయితే నాకు వయసులో 3 ఏళ్ళు చిన్నోడు, అందుకని ఎక్కువ పొగడకూడదేమో, కానీ అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇంతై ఒత్తిడింతై అంతై అంతింతై మన కావలి వాసి, మన కావలి గడ్డ మీద పుట్టిన వాసి, ఇసుకపల్లిలో పుట్టినటువంటి వాసి, పేద కుటుంబంలో పుట్టిన వాసి, కష్టాలు తెలిసిన వాసి, బాధలు తెలిసిన వాసి, ఆకలి దప్పులు తెలిసిన వాసి, అల్లూరు గడ్డ మీద పుట్టి, ఇసుకపల్లి గ్రామంలో పుట్టి, ఇసుక నేల మీద పుట్టి, సాల్ట్ సెంటర్లో పుట్టి, ఉప్పు నీళ్ళలో మెలిగి పునీతుడై ఒక ముత్యంలాగా తయారై ఈరోజు తెలుగుదేశం పార్టీకి దిశ చంద్రబాబుకి కుడి చేయిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి కూడా ఈ రవిచంద్ర అని చెప్పాలి. అటువంటి వ్యక్తిని మనం సంస్కరించుకోవటం, మనల్ని మనం సంస్కరించుకోవటమే. కానీ అందరూ పదవుల కోసం పాకులాడతారు, అందరూ పదవి కోసమే నిలబడతారు. కానీ నాకు పదవి కంటే కూడా పార్టీ ముఖ్యం, పార్టీ కంటే నాయకుడు ముఖ్యం, నాయకుడు నిర్మించిన సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతం కోసం నా పదవి కాదు,
ఈ పార్టీ కావాలని బుధస్కంధాల మీద మోసుకొని నిరంతరం కూడా తన శరీరాన్ని కూడా టయాన్ని కూడా వెచ్చించకుండా రాష్ట్రం నలుమూలలో తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిపించి ఈరోజు ఎంతోమంది కార్యకర్తలకి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసి వర్కులు చేసిన వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళ కష్టాలన్నింటినీ భుజం మీద మూటగా మోసుకుని డబ్బులు ఇప్పించిన ఏకైక ధీరోదాత్తుడు మా రవిచంద్ర. అయితే నేను కావలలో నివసిస్తున్నా, నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, జలదింక మండలానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వాడిని, ఉదయగిరి ప్రాంతంలో నలుమూలలో తిరిగిన వాడిని, ప్రతి గ్రామంలో కూడా 30 నుంచి 50 మందిని పేరు పెట్టి పిలిచే చనువున్నటువంటి వాడిని. కాబట్టి నాకు మక్కువ పల్లె ప్రాంతానికి సేవ చేయాలి, పల్లెల్లోనే ఉంటాను, నాకు ఉదయగిరి టికెట్ ఇప్పట్లే అని అడిగినప్పుడు, ఎందుకంటే ఈ స్థానం రవిచంద్రది, ఈ టికెట్ రవిచంద్రది, కానీ కర్పూరంలాగా నాకు వెలుగునిచ్చి కర్పూరంగా కరిగిపోయి నాకు వెలుగునిచ్చి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా రవిచంద్ర గారిని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సోదర, నీ ఆశయ సాధనలో నువ్వు ఏ తలంపుతో అయితే రాజకీయం చేస్తున్నావో నీకు తమ్ముడుగా, నా వయసులో నీకంటే పెద్దవాడినైనా నీకు తమ్ముడుగా, ఒక లక్ష్ముడుగా ఎప్పుడు నీకు అండగా తోడుగా ఉంటానని కూడా ఈరోజు నీకు తెలియజేస్తున్నా. కానీ మనిద్దరి కృషి, మనిద్దరి ఫలింపు, మనిద్దరి కలయిక ఈ కావల నాటికి ఈ నియోజకవర్గానికి మలుపు తిప్పాలని, అదే మనిద్దరి జీవిత ధ్యేయంగా పనిచేయాలని, ఈ కావలి బడుగు బలహీన వర్గాలుగా ఆశాజ్యోతులుగా మనిద్దరం మిగలాలని, ఎక్కడ పేదవాడు ఉన్నాడో అక్కడ మనం హక్కు చేర్చుకుందామని, ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతంగా ఉంది, దీన్ని పారిశ్రామిక ప్రగతిగా మార్పు చేసేదానికి మనిద్దరం కృషి చేద్దామని ఈరోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీరామచంద్రుడి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. ఈరోజు పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందబోతుంది. ఒకవైపు రామాయపట్నం, ఇంకొక వైపు ఎయిర్పోర్టు, ఇంకొక వైపు జువల్దిని హార్బర్, ఈ రోజున BPCL కంపెనీ, ఇండోసాలర్ కంపెనీ వస్తుందంటే మన ప్రాంత ప్రజలందరికీ కూడా జీవనోపాధి వచ్చేదానికి నాంది పలకబోతున్న తరుణంలో నా సోదరుడు బేదార్ రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఒక తోడునిచ్చి, ఈరోజు మేమిద్దరం ఎక్కడికి పోయినా పనులు చేసేదానికి, ఈ కావలిని కాపు కాసుకునేదానికి, ఈ కావలిని అభివృద్ధి చేసుకునేదానికి, ఈ ప్రతి ప్రజకి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మనందరూ కూడా చప్పట్ల మధ్య, ఏళ్ళ మధ్య శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ సందర్భంగా నా పని అయిపోయింది, ఇంక నేనేం మాట్లాడను. మనం ఇక్కడ రోజు ఉండేది నా స్పీచ్లు మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ అతిథులు వచ్చారు, పెద్దవాళ్ళని గౌరవించడం మన ధర్మం. ఈ రోజున మా రవిచంద్రుడి, రవి ప్లస్ చంద్రుడు కాబట్టి ఒక పక్క రవిలాగా మా జనార్దనుడు, జనార్దన అన్నా కూడా రవే, సూర్యుడే. ఇంకొక ఆయన సత్యప్రసాద్, ఆయన చంద్రుడే. ఆ చంద్రుడిని, ఆ రవిని ఈరోజు తీసుకొచ్చి ఆ రవిచంద్రుని సన్మానించడానికి వారు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా మా సత్యప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.